నిత్యానంద స్వామి. నిత్యానందకు తొలుత కర్ణాటకలోని బిడిదిలో ఒక ఆశ్రమం ఉంది. ఇది మాత్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో ఈయనకు ఆశ్రమాలున్నాయి. కన్నడ నటి రంజితతో గతంలో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత ఈయన పేరు దేశంలో ఒక్కసారిగా మారిమోగిపోయింది. అంతేకాదు భారత్లో కిడ్నాప్, అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పరారైన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు. అయితే గతంలో కైలాస దేశం నుంచి ఐక్యరాజ్య సమితికి ప్రతినిధి కూడా హాజరవడం చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో స్వామి నిత్యానంద ఒకరు. కొన్నాళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. కైలాస దేశం అంటూ బయటికి తెలిసిన అసలు రిపీట్. Yes, you will have to clean them. You will have to clean those bad karmas. How do we do that? కైలాస దేశం అంటూ బయటికి తెలిసిన అసలు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అనేది ఎవరికి కరెక్ట్గా తెలియదు. అయితే ఎట్టకేలకు ఆయన జాడ తాజాగా తెలిసింది. మద్రాస్ హైకోర్టుకి నిత్యా శిష్యురాలు కీలక విషయాలు వెల్లడించారు. దీంతో స్వామిని తీసుకొస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకున్నారు స్వామి నిత్యానంద. కొన్నాళ్లుగా ఆయన కనిపించకపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. బ్రతికుండగానే కైలాసంలో నివాసం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంతకీ కైలాష్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కొందరేమో అమెరికా, జపాన్ మధ్య అని చెప్తారు. ఇంకొందరు థాయిలాండ్ సమీపంలోని ఓ దీవిలో ఉన్నట్లు చెప్తున్నారు. కానీ కైలాష్ దేశం ఎక్కడ ఉందో ఎవరికీ క్లారిటీ లేదు. చివరికి నిత్యానంద స్వామి ఆచూకీ బయటపడింది. ఆస్ట్రేలియా సమీపంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దీవిలో ఉన్నట్లు ఆయన శిష్యురాలు అర్చన మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనానికి తెలియజేసింది. அளவுக்கு மீறி போதையும் அளவுக்கு மீறிய నిత్యానంద జాడ తెలియడంతో ఆయన దేశంలో ఎప్పుడు అడుగు పెడతారు అనేది ఆయన భక్తుల్లో ఆసక్తిగా మారింది. ఇందుకీ నిత్యానంద వస్తాడా, అక్కడి నుంచే అంతా నడిపిస్తున్నాడా అనే దానిపై చర్చ మొదలైంది. మధురైలోని ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా ఆయన జాడ విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ విచారణ సందర్భంగా నిత్యానంద తరపు శిష్యురాలు అర్చన స్వయంగా న్యాయస్థానం ఎదుట హాజరైంది. నిత్యానంద తరపు వాదనలు ఆయన న్యాయవాది వినిపించారు. ఆస్ట్రేలియాకు సమీపంలోని ఓ దివిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ పేరిట ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రాంతంలో ఆయన ఉన్నట్లు కోర్టుకు తెలిపింది శిష్యురాలు. కొన్నాళ్ల క్రిందట నిత్యానంద ఆచూకీపై ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది. కైలాస దేశం ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్లాలంటే వీసా, పాస్పోర్ట్ ఉండాలా అంటూ ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఆధీన మఠంలోకి నిత్యానంద ఎంట్రీకి న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే కైలాష్ దేశం నుంచి వస్తాడని అంటున్నారు ఆయన హార్డ్ కోర్ భక్తులు. నిత్యానంద స్వామి. నిత్యానందకు తొలుత కర్ణాటకలోని బిడిదిలో ఒక ఆశ్రమం ఉంది. ఇది మాత్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో ఈయనకు ఆశ్రమాలున్నాయి. కన్నడ నటి రంజితతో గతంలో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత ఈయన పేరు దేశంలో ఒక్కసారిగా మారిమోగిపోయింది. అంతేకాదు భారత్లో కిడ్నాప్, అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పరారైన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు. అయితే గతంలో కైలాస దేశం నుంచి ఐక్యరాజ్య సమితికి ప్రతినిధి కూడా హాజరవడం చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో స్వామి నిత్యానంద ఒకరు. కొన్నాళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. కైలాస దేశం అంటూ బయటికి తెలిసిన అసలు రిపీట్. Yes, you will have to clean them. You will have to clean those bad karmas. How do we do that? కైలాస దేశం అంటూ బయటికి తెలిసిన అసలు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అనేది ఎవరికి కరెక్ట్గా తెలియదు. అయితే ఎట్టకేలకు ఆయన జాడ తాజాగా తెలిసింది. మద్రాస్ హైకోర్టుకి నిత్యా శిష్యురాలు కీలక విషయాలు వెల్లడించారు. దీంతో స్వామిని తీసుకొస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకున్నారు స్వామి నిత్యానంద. కొన్నాళ్లుగా ఆయన కనిపించకపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. బ్రతికుండగానే కైలాసంలో నివాసం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంతకీ కైలాష్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కొందరేమో అమెరికా, జపాన్ మధ్య అని చెప్తారు. ఇంకొందరు థాయిలాండ్ సమీపంలోని ఓ దీవిలో ఉన్నట్లు చెప్తున్నారు. కానీ కైలాష్ దేశం ఎక్కడ ఉందో ఎవరికీ క్లారిటీ లేదు. చివరికి నిత్యానంద స్వామి ఆచూకీ బయటపడింది. ఆస్ట్రేలియా సమీపంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దీవిలో ఉన్నట్లు ఆయన శిష్యురాలు అర్చన మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనానికి తెలియజేసింది. அளவுக்கு மீறி போதையும் அளவுக்கு மீறிய నిత్యానంద జాడ తెలియడంతో ఆయన దేశంలో ఎప్పుడు అడుగు పెడతారు అనేది ఆయన భక్తుల్లో ఆసక్తిగా మారింది. ఇందుకీ నిత్యానంద వస్తాడా, అక్కడి నుంచే అంతా నడిపిస్తున్నాడా అనే దానిపై చర్చ మొదలైంది. మధురైలోని ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా ఆయన జాడ విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ విచారణ సందర్భంగా నిత్యానంద తరపు శిష్యురాలు అర్చన స్వయంగా
న్యాయస్థానం ఎదుట హాజరైంది. నిత్యానంద తరపు వాదనలు ఆయన న్యాయవాది వినిపించారు. ఆస్ట్రేలియాకు సమీపంలోని ఓ దీవిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతంలో ఆయన ఉన్నట్లు కోర్టుకు తెలిపింది శిష్యురాలు. కొన్నాళ్ల క్రిందట నిత్యానంద ఆచూకీపై ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది. కైలాస దేశం ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్లాలంటే వీసా, పాస్పోర్ట్ ఉండాలా అంటూ ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఆధీన మఠంలోకి నిత్యానంద ఎంట్రీకి న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే కైలాష్ దేశం నుంచి వస్తాడని అంటున్నారు ఆయన హార్డ్ కోర్ భక్తులు. నిత్యానంద స్వామి నిత్యానందకు తొలుత కర్ణాటకలోని బిడిదిలో ఒక ఆశ్రమం ఉంది. ఇది మాత్రమే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో ఈయనకు ఆశ్రమాలున్నాయి. కన్నడ నటి రంజితతో గతంలో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ తర్వాత ఈయన పేరు దేశంలో ఒక్కసారిగా మారిమోగిపోయింది. అంతేకాదు భారత్లో కిడ్నాప్, అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పరారైన వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస పేరుతో ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నారు. అయితే గతంలో కైలాస దేశం నుంచి ఐక్యరాజ్య సమితికి ప్రతినిధి కూడా హాజరవడం చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో బాగా పాపులర్ అయిన వ్యక్తుల్లో స్వామి నిత్యానంద ఒకరు. కొన్నాళ్లుగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. కైలాస దేశం అంటూ బయటికి తెలిసిన అసలు రిపీట్. Yes, you will have to clean them. You will have to clean those bad karmas. How do we do that? కైలాస దేశం అంటూ బయటికి తెలిసిన అసలు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అనేది ఎవరికి కరెక్ట్గా తెలీదు. అయితే ఎట్టకేలకు ఆయన జాడ తాజాగా తెలిసింది. మద్రాస్ హైకోర్టుకి నిత్యా శిష్యురాలు కీలక విషయాలు వెల్లడించారు. దీంతో స్వామిని తీసుకొస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తనను తాను ఆధ్యాత్మిక గురువుగా పరిచయం చేసుకున్నారు స్వామి నిత్యానంద. కొన్నాళ్లుగా ఆయన కనిపించకపోవడంతో రకరకాల వార్తలు వచ్చాయి. బ్రతికుండగానే కైలాసంలో నివాసం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంతకీ కైలాష్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. కొందరేమో అమెరికా, జపాన్ మధ్య అని చెప్తారు. ఇంకొందరు థాయిలాండ్ సమీపంలోని ఓ దీవిలో ఉన్నట్లు చెప్తున్నారు. కానీ కైలాష్ దేశం ఎక్కడ ఉందో ఎవరికీ క్లారిటీ లేదు. చివరికి నిత్యానంద స్వామి ఆచూకీ బయటపడింది. ఆస్ట్రేలియా సమీపంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే దీవిలో ఉన్నట్లు ఆయన శిష్యురాలు అర్చన మద్రాస్ హైకోర్టులోని మదురై ధర్మాసనానికి తెలియజేసింది. அளவுக்கு மீறி போதையும் அளவுக்கு மீறிய నిత్యానంద జాడ తెలియడంతో ఆయన దేశంలో ఎప్పుడు అడుగు పెడతారు అనేది ఆయన భక్తుల్లో ఆసక్తిగా మారింది. ఇందుకీ నిత్యానంద వస్తాడా, అక్కడి నుంచే అంతా నడిపిస్తున్నాడా అనే దానిపై చర్చ మొదలైంది. మధురైలోని ఆధీనం మఠంలోకి నిత్యానంద ప్రవేశించకూడదంటూ గతంలో సింగిల్ జడ్జి బెంచ్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్ చేస్తూ నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ సందర్భంగా ఆయన జాడ విషయం వెలుగులోకి వచ్చింది. పిటిషన్ విచారణ సందర్భంగా నిత్యానంద తరపు శిష్యురాలు అర్చన స్వయంగా న్యాయస్థానం ఎదుట హాజరైంది. నిత్యానంద తరపు వాదనలు ఆయన న్యాయవాది వినిపించారు. ఆస్ట్రేలియాకు సమీపంలోని ఓ దీవిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ పేరిట ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ప్రాంతంలో ఆయన ఉన్నట్లు కోర్టుకు తెలిపింది శిష్యురాలు. కొన్నాళ్ల క్రిందట నిత్యానంద ఆచూకీపై ధర్మాసనం పలు ప్రశ్నలు లేవనెత్తింది. కైలాస దేశం ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్లాలంటే వీసా, పాస్పోర్ట్ ఉండాలా అంటూ ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఆధీన మఠంలోకి నిత్యానంద ఎంట్రీకి న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే కైలాష్ దేశం నుంచి వస్తాడని అంటున్నారు ఆయన హార్డ్ కోర్ భక్తులు.